ఎట్లా చెప్పారు? దేవునికి మహిమ కలుగునగా. దేవుడు పలికించిన మాటను మనము గడిచేది పెట్టకూడదు. దేవుడు పలికించిన మాటను ఎప్పుడైతే మనం మనసులో పెట్టుకుని జాగ్రత్త పడుతూ ఉంటామో అప్పుడు దేవుడు మనకు సహాయం చేసే దేవుడిగా ఉంటాడు. తర్వాత గమనించినప్పుడు ఇంకా మన జీవితాలు జరిగిస్తారు. దేవుని మాటకు ఎప్పుడైతే మనం ఇక్కడికి వచ్చాం, ఎవరి మాట వినటానికి? దేవుని మాట వినటానికి. దేవుని మాటకు మనం విధేయత చూపించామనుకోండి, దేవుడు మన ఎడల మన జీవితానికి ఘనతనిస్తాడంట, మన జీవితానికి నిత్య రాజ్యాన్ని ఇస్తాడు, మన జీవితానికి ఐశ్వర్యాన్ని కలిగిస్తాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిస్తారు. దేవుని కృపను పెట్టుకున్నాం. కృపను పెట్టుకుంటే ఆ కృప ద్వారా మనం ఏమవుతాం అంటే బలవంతులం అవుతాం. ఒక పని చేస్తూ ఉన్నాం, ఆ పనిలో నాకు సహాయం దొరుకుతుందో లేదో అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని కృప ఉంది అని మనం విశ్వసించినప్పుడు, ఆ కృప విస్తారంగా ఉంది, ఆ కృపలో కొంచెం నాకు దేవుడు అనుగ్రహిస్తాడని మన కనులారా కృప మీద మన మనసు పెట్టుకుంటే కృప కొరకు ఎదురు చూసే వరకే కృప దొరుకుతుంది అన్నమాట. దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా ప్రార్థించేటప్పుడు, దేవా నీ కృప చొప్పున నాకు సహాయం చేయి అని మనం అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు అడిగిన వారికి కృప దొరికిందంట. దేవునికి మహిమ కలుగుతుంది. అట్లా భక్తులు ఆ కృపను పొంది పెట్టుకుని దేవుని సహాయాన్ని పొందిన వారిగా ఉన్నారు. ఇంకా ఏ మేలుందో నేర్చుకుంటూ వచ్చు. ఏ మేలు ఉందంటే దేవుని యొక్క మందిర ఆవరణంలో బలం ఉంది, దేవుని మహిమ ఉంది. విశ్వర్ బాగా గుర్తు పెట్టుకున్నట్టు దేవుని మహిమ ఉంది, జ్ఞానం ఉంది. దేవుని యొక్క సన్నిధానములో మరి దేవుడు అనుగ్రహించే ఈ ఘనతలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునగాక. అందు నిమిత్తం మనము దేవుని సన్నిధిని ఎదిగే వారిగా ఉండాలి. దేవుని మందిర ఆవరణలోనికి చేరి వచ్చే వారిగా ఉండాలి. ఈ రీతిగా మనం వచ్చినప్పుడు మరి ఉన్నదాన్ని దేవుడు మనకు ఇస్తాడు, ఇవ్వడా? ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు అన్నమాట. ఆ విశ్వాసం మనకుంటే చాలు, దేవుడు తప్పక మనకు అనుగ్రహించే దేవుడు. ఆ తర్వాత దేవునికి మహిమ కలుగుతున్నాడు. ఆయన ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఏర్పాటులో పెడతాడు. ఆయన మాట విన్నప్పుడు ఆ ఏర్పాటులో ఉంచుతాడు. ఎట్లా ఆ సైన్యాన్ని ఎట్లా చూసుకున్నాడంటే ఆయన సూర్యబింబం అంతా, చంద్రబింబం అంతా అందంగా చూసుకున్నాడు. దేవునికి మహిమ కలుగుతున్నాడు. ఆ సూర్యుని కొండ స్వచ్ఛత, సూర్యుని కొండ కళలు ఈ సంఘములో చూసుకుంటున్నాడు. సంఘానికి చేరి వచ్చిన బిడ్డలో చూసుకుంటున్నాడు. ఆ విధంగా రూపుదిద్దే దేవుడిగా ఆయన ఊహించుకున్నాడు. యోగిత సైన్యముగా ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు మనల్ని. దేవునికి మహిమ కలుగునిగా. హల్లెలూయా. ఎప్పుడైనా మనం గుర్తు పెట్టుకోవాలి, దేవుడు మన ఎడల ఎంత గొప్ప తలంపు కలిగినాడంటే సూర్యునికున్నంత కళ మనలో ఉండాలి. అలాంటి మతానుకుంటే కలగాలి. ఆత్మీయమైన జీవితం, ఆత్మీయతలో పరిశుద్ధత, పవిత్రత, మన నడవడిలో, మన క్రియల్లో ఉన్న పరిశుద్ధత, పవిత్రతను ఆయన చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. అట్లా ఉండాలని దేవుడు కోరుకుని బలపరుస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలిగిన. ఇంకేం చెబుతూ వచ్చాడు? విందా దేవుని మాట. ఇది మాటలు చెప్పిన దేవుడు మన జీవితంలో ఇంకేమేం చేయబోతున్నాడు? ఖచ్చితంగా నేను మనసారా మిమ్మల్ని ప్రేమించి మనసారా నా మహిమతో మిమ్మల్ని అలంకరించడానికి నా వాక్కుని ఇస్తున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునగాక. ఇప్పుడు ఎంతమందికి సంతోషం? ఆయన మనల్ని ప్రేమించి మనల్ని అలంకరిస్తూ ఆయన వాక్యాన్ని ఇస్తూ ఉన్నాడంట. అలంకరించబడటానికి మనకందరికి కూడా సంతోషంగా ఉండాలి. పిల్లలు ఉన్నారు, పూలు జడేస్తామంటే పిల్లలు ఏం చేస్తా ఉంటారు? సంతోషపడి గొప్పగా వెళ్ళిపోయి జడేపిచ్చేస్తుంటారు. అట్లాగే దేవుడు మాట ఇచ్చాడంట. దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధ లేక సొగసైన మానికగా, అంటే ఆ పూల జడ తెచ్చుకుంటే ఏంటి ఆ మనిషికి అందం. అదే రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధరించుకున్న కొలది మన ఆత్మీయమైన జీవితం ఏమవుతుందంటే అందంగా మార్చబడేదిగా. దేవునికి మహిమ కలుగునగాక.
మన భార్య పోతున్నాయి చూసే మనుషులు ఈ విధేయత ఎక్కడి నుంచి వచ్చింది, ఈ విధేయం ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుడు అలంకరించడు. టపటప 4 మాటలు మాట్లాడే మనకు అయ్యో వీళ్ళేంటి ఎంత ఇదిగా ఉన్నారు, ఎంత పగరముఖతగా ఉన్నారని చెప్పి అంటారు లేదు అంటారు. అటువంటి స్థితిని అంతా దూరపరిచింది అందంగా అలంకరించడానికి దేవుడు తన సన్నిధిని తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలిగిన ఆ రీతిగా వాక్యంలోకి వెళ్ళడం చూడండి. పరిశుద్ధ లేఖనాన్ని 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయము 313 పేజీ. 313 పేజీ 8వ అధ్యాయము మొదటి నుంచి చదువుకోండి. అయితే ఆ 7 సంవత్సరములు జరిగిన ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశంలో తన ఇంటిని గురించి భూమిని మనసు చేస్తే రాజు దైవజనుని పనివాడలు జపాతీతో మాట్లాడి ఎలీషా చేసిన అతడు ఒక స్త్రీ ప్రాణం తిరిగి రక్షించిన సంగతి వాడు రాజులకు తెలియజేస్తున్నారు. ఈషా ప్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని కూర్చి భూమిని కూర్చి రాజుతో అంతగా గహాజీ నా ఈయన వాడైన ఆ స్త్రీ ఇదే మరియు ఎలీషా తిరిగి ప్రశ్నించిన ఈ బిడ్డ వీడియో చూశారు. రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజేసింది. కాబట్టి రాజు ఆమె పక్షంగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తు ఆయన దేశం విడిచినప్పటి నుండి ఏటి వరకు భూమి పరీక్షణ పట్ల ఆమె మరలా దేవునికి మహిమ కలుగును. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిలో దిగించి సహాయం చేద్దాం. గమనించినప్పుడు ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి యెహోవా క్షామకాలము బ్రతింప అవుతున్నాడు, 7 సంవత్సరములు దేశంలో క్షామము కలుగులని చెప్పి దేవుడు లేచి ఎచ్చట ముందుట అనుకూలము అచ్చటికి పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశములకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. దేవునికి మహిమ కలుగుగాక. మనము మన వినికిడిని ప్రభు దగ్గర జాగ్రత్త పెట్టుకుని ఈ వాక్యం ద్వారా మనం ఏ మేలు పొందాలో ఆ మేలుని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకనొక దినానంట ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయినా అంటే ఒక బిడ్డను బ్రతికించాడు. ఎట్లా బ్రతికించాడు, ఏ విధంగా బ్రతికించాడంటే పరిశుద్ధ లేఖనాల్లో మనం చూసినప్పుడు చూడండి, అదే రాజుల గ్రంథము 4వ అధ్యాయము. రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చూస్తే, ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతం చేశాడు. కనుక అతడు ఆ మార్గంలో వెళ్ళుచున్నప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేస్తూ వచ్చాను. కాగా ఆమె తన పిరమిడ్ను చూసి మన యొక్కకు వచ్చుచూ పోవచ్చు ఉన్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. షూనేము పట్టణంలో గుండా వెళుతూ ఉన్నాడంట ఎలీషా ప్రవక్త. వెళ్తూ ఉంటే దైవజనుడు, దేవుని చేత పంపబడిన దైవజనుడు. అయితే ఆ పట్టణంలో గుండా వెళుతూ ఉంటే అక్కడ ఒక స్త్రీ ఉందండి. ఆ స్త్రీకి ఏం పేరు పెట్టారంటే గనురాలు అంటున్నారు. దేవునికి మహిమ కలగలగా. ఘనతకు తెచ్చేది ఏంటంటే మనం సత్క్రియ. రమ్మని ఆ దైవజనుడు
వాళ్ళు ఆమె అతన్ని పిలుస్తూ వచ్చినట్టు, పిలవటమే కాదు తన పిల్లమెట్తో మాట్లాడి ఏం చేస్తూ వచ్చినట్టు అతన్ని కొరకు ఆ ఇంటి మేడ గది మీద ఒక చిన్న గది కట్టించిందంట. దేవునికి మహిమ కలుగునగా ఆయన కొరకు గది కట్టించి ఆయన విశ్రాంతి తీసుకోవడానికి మంచము, వల్ల పీట, దీపస్తంభము వీటన్నిటిని కూడా అమర్చినట్లుగా పరిశుద్ధ లేఖన సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. ఈ విధంగా చేసిన కారణంగా ఆ దైవజనుడు 11 వచ్చిన ఇంత శ్రద్ధాభక్తులు మా ఎందుకు కనపరిచితి మేమేమి చేయబడను. దైవజనుడు అంటూ ఉన్నాడు, ఆమె చేసిన దాన్ని బట్టి నువ్వు మా ఎడల మేమే దారిపోయేవాళ్ళము, అయితే దారిపోయే మమ్మల్ని ఏం చేశావు, మా ఇంటికి రమ్మని బలవంతం వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. అయితే నీవు మా ఎడల ఎంత శ్రద్ధాభక్తులు చూపిస్తూ ఉన్నావు. తన పరిస్థితిని నేను మీకు ఏం చేయాలని చెప్పేసి ఆ యొక్క సూర్యుడి మీద అడుగుతూ ఉన్నట్టుగా పరిశుద్ధ లేఖనం సెలవిస్తూ ఉంది. ఎవరు అడుగుతూ ఉన్నారు? దైవజనుడు అడుగుతున్నాడు. దైవజనుడు ఆహ్వానించింది, దైవజనుడు అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఉన్నప్పుడు ఏమవసరం లేదు, నేను ఆ స్వజనులోనే ఉన్నాను అని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉంది. అయితే ఈ దైవజనుడి యొక్క పనివాడు ఆమె సంగతి ఎరిగి ఆమె గురించి తెలుసుకొని చెప్తూ ఉన్నాడంటే ఆమెకు కుమారుడు లేదు. ఆమెకు కుమారుడు లేదు. కుమారుడు అంటే దేవుడు ఇచ్చే స్వాస్థ్యమైన బిడ్డలు మనకి లేరని చెప్పేసి మరి దైవజనుడితో చెప్తూ ఉన్నాడు. దైవజనుడి యొక్క పనివాడు చెప్పినప్పుడు అప్పుడు అంటూ ఉన్నాడు 14 వచ్చిందో ఎలీషా ఆమె నేనేం చేయబోతున్నానని వారిని అడుగుతా గేహజీ ఆమెకు కుమారుడు లేదు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పారు. పెనిమిటి ముసలివాడు అయిపోయాడు, ఆమెకేం కుమారుడు లేదు. అంటే ఇప్పుడైతే ఆమెకు ఆదరించే వారు లేరన్నట్లుగా జాలిపడి దైవజనుడితో చెబుతూ ఉన్నాడు అన్నమాట. ఆ విధంగా చెప్పినప్పుడు అందుకు ఆమె పిలవమనగా వాడు ఆమెను పిలిచాడు. ఆమె వచ్చి ద్వారముందు నింపగా ఎలీషా మరుసటి అనగా ఈ ఋతువుకు నీ కలుగ కుమారుడునని ఆమెతో అనెను. దైవజనుడిని ప్రేమించిన దాన్ని బట్టి, దైవజనుడిని తన ఇంటికి ఆహ్వానించిన దాన్ని బట్టి దైవజనుడు మనసులోకి ఏమొచ్చిందంటే ఇంకేం పడుతుందబ్బా, ఇంతగా మమ్మల్ని ప్రేమించింది, మమ్మల్ని ప్రేమించి ఇంటికి పిలిచి భోజనం పెట్టడమే కాదు, మమ్మల్ని ప్రేమించి ఇంటి మీద ఒక గది కట్టించింది, అక్కడ ఒక దీపస్తంభం పెట్టింది, మంచం పెట్టింది, పీట పెట్టింది, ఎంత శ్రద్ధగా మా ఎడల కనపరిచింది. ఏమన్నా పొదుగు ఉంటే నేను తప్పక ఏమకు దేవుని దగ్గర సహాయం కోరాలని చెప్పేసి ఆ దైవజనుడు తెలుసుకున్నట్టుగా పరిశుద్ధ లేఖన సెలవిస్తుంది. కూడా వీళ్ళందరూ నీకు ఇక్కడికి వచ్చి దేవుణ్ణి మహిమపరిచే రీతిగా, దేవుని శక్తులను అనుభవించే రీతిగా దేవుడు మన హృదయాలను దర్శిస్తున్న సమయంలో మనం కూడా ఆశపడదాం. నా హృదయాన్ని దర్శించి నన్ను బలపరిచి ఆ విధంగా అని చెప్పిన దాన్ని బట్టి మరుసటి ఏటకు ఈ ఋతువున నీ కౌగిట కుమారుడున్నాడని చెబుతూ వచ్చాడు. అయితే కుమారుడు పుట్టుకు వచ్చడానికి తర్వాత 17 వచ్చిన చూస్తే ఏమట ఆ స్త్రీ గర్భవతి మరుసటి అంట ఎలీషా తనతో చెప్పిన కాలంలో కుమారుడిని కనెను. కుమారుడు కన్న తర్వాత ఆ కుమారుడికి ఏమైందంటే ఒక దినాన తలనొప్పి వచ్చిన, నా తల పోతుందని చెప్పేసి తండ్రి దగ్గర ఏడుస్తూ ఉంటే ఈ తల్లి ఏం చేస్తూ వచ్చిందంటే పుట్టించింది నాకు కుమారుని కావాలని దేవుని వేడుకొని దైవజనుడు ఉంటాడు, మళ్ళా ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తానని చెప్పేసి భర్తకు ఏ సమాచారం చెప్పకుండా ఇప్పుడు పరుగుని ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఈ కుమారుడు తలపోతుందని చెప్పేసి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే మరణంలోకి వెళ్ళిపోతుంది. ఏం చేస్తుందంటే పరిగెత్తుకుంటూ మళ్ళా దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. దేవునికి మహిమ కలుగుగాక. ఆ దైవజనుడు వచ్చి మరి అతడి మీద తన చేతుల నుంచి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు మళ్ళా తిరిగి ఆ బిడ్డను బ్రతికించినట్టుగా, చనిపోయిన ఆ బిడ్డను బ్రతికించినట్టుగా పరిశుద్ధ లేఖన సెలవిస్తూ ఉంది. చూద్దాం ఒకసారి మాటలు 33వ వచనం.
32వ వచనం చదువు. ఎలీషా ఆ ఇంటికి వచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి చూసి తానే ఎలీషా దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళేసరికి దైవజనుడి దగ్గరికి వెళ్ళేసరికి మరి ఆ దైవజనుడు వచ్చేసరికి కుమారుడు ఎట్లా ఉన్నాడంటే మరణించి మనసుని వండుకోబెట్టుబడి ఉన్నాడంట. ఉన్న తర్వాత లోపలికి పోయి ఆ దైవజనుడి లోపలికి వెళ్ళి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి ఆ దైవజనుడు లోపలికి వెళ్ళి యెహోవాకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వారి నోటి మీదను తన కండ్లు వారి కండ్ల మీదను తన చేతులు వారి చేతుల మీద ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఉనికి వెట్ట పుట్టను. తాను దిగి ఇంటిలో యువతలకు అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వారి మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు కళ్ళు తెరిచెను. జీవం కలిగిన దేవుని ధరించుకుని వచ్చాడు దైవజనుడు. ఈ దైవజనుడు ఆమె తాగుతూ ఉన్నప్పుడు మరణించిన బిడ్డకి ఏం జరుగుతుంది? జీవం కళ్ళలోకి వచ్చింది, వెంట పుట్టింది, దేవుడికి మహిమ కలగాలి. ఇప్పుడు కుమారుడు కావాలని ఆమె అడగలేదు. ఆ మోసంతో దైవజనుడికి చేసిన శ్రద్ధాభక్తులు కలిగి ఆమె అతడికి చేసిన పనిని బట్టి దైవజనుడే ఈ ఇంట్లో ఏం కాకుండా అతను చేశాడు అని చెప్పి ఆలోచన చేసి కొరత తీరేటట్టుగా కుమారుడు కొరకు దేవుని దగ్గర పెడుతున్నాడు. కుమారుడు ఇచ్చాడు. అయితే ఆ కుమారుడు ఒక దినాన మరణించాడంట. మరణించినప్పుడు మళ్ళా ఈ స్త్రీ ఎక్కడ పరిగెత్తినట్టు అదే దైవజనుడు పరిగెత్తినప్పుడు దైవజనుడు కరుణ వచ్చాడు. వచ్చేసరికి మరణించి బిడ్డ మనసు ఆ బిడ్డను మళ్ళా తిరిగి దేవుని నామములో ప్రార్థన చేసి బ్రతికిస్తూ వచ్చి ఆ బ్రతికించిన బిడ్డ తల్లి గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 2వ అధ్యాయానికి ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి యెహోవా క్షామకాలము రప్పింపబోతున్నాడు, 7 సంవత్సరములు దేశంలో క్షామము కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారిని రక్షణ అనుకూలం అతడికి పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజనుడి మాట చొప్పున చేసి తన ఇంటి వారిని కోడుకొని ఫిలిస్తీన్ల దేశంలో పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. ఇప్పుడు దైవజనుడు తిన్నాడు, ఆ ఇంటిలో మనసు వేస్తే పండుకున్నాడు, ఆ ఇంటిలో భోజనం పెడితే తిన్నాడు. అయితే ఇప్పుడు దైవజనుడు ఏం చేశాడంటే దేవుడు తడుతూ ఉన్నాడు. ఎందుకు అనగా దైవజనులని మనం గుర్తించినప్పుడు దైవజనుల పట్ల చూపించిన ప్రేమను బట్టి దేవుడు దైవజనుడిని నెమ్మదిగా ఉండనిస్తాడంటే ఉండను. ఆ ఆత్మల గురించి ఎప్పుడూ కూడా రేపుతూ ఉంటాడు. ఆత్మ దేవునికి మహిమ కలుగునగాక. ఆ రీతిగా ఆత్మను రేపుతూ ఉంది. ఇప్పుడు ఏం చెప్తూ ఉన్నాడు? నువ్వు వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు? గనురాలైన సూర్యుడు ఏం చెప్పాలి? కరువు వస్తుంది, 7 సంవత్సరం కరువు వస్తుంది కనుక నీకు ఎక్కడ అనుకూలమో అక్కడికి వెళ్ళు అని చెప్పి రమ్మని పంపించినట్టుగా దేవుని యొక్క లేఖనాలు దేవునికి మహిమ కలుగునగాక. పిల్లరా, దేవుని యొక్క వాక్యం అంటుంది చూడండి ఒకసారి. పరిశుద్ధ లేఖనాలు ఫిబ్రవరి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మీరు చేసిన కార్యము మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఎంత ఉపచారము చేయుచుంటే చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. మన జీవితంలో మనము దేవుని పేరిట ఒక కార్యము చేసినప్పుడు, లేదు దైవజనుడికి ఉపచారము చేసినప్పుడు దేవుని యొక్క వాక్యం అంటుంది, మీరు చేసిన కార్యము మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంట్లో ఉపచారము చేయించిన చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇప్పుడు దైవజనుడు ఏం చేశాడు? ఏ స్త్రీ అయితే తన ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టిందో ఆ స్త్రీ దగ్గరికి దేవుడు పంపిస్తూ వచ్చి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆమెను కరువులో ఉంచలేదు,
ఆ ఇంటిని పంపించాడు. ఆ ఇంటిలో ఉన్న కొరత ఏంటో తీర్చేటట్లుగా చేసుకోవచ్చు. అంతేకాదు ఆ ఇంటిలో భోజనం చేసి వచ్చిన తర్వాత నెమ్మదిగా దైవజనాన్ని ఉంచాడు దేవుడు అంటే ఉంచలేదు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. అదిగో నీవు ఆకలితో ఉన్నప్పుడు భోజనం పెట్టి ఆ తల్లి ఉన్న ప్రాంతంలో కరువు వస్తుంది, వెళ్ళి ఆమెతో చెప్పురా అని దైవజనాన్ని పంపిసుకోవచ్చు. కాబట్టి మనం చేసిన ఉపచారం అనేది దేవుడు ఎప్పుడు దేవునికి మనం కలుగుతాడు. మరొకటి ఏం చేస్తాడు? అన్యాయం చేయడు. మనం ఒకవేళ అన్యాయకరమైన పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నా కానీ వెంటనే ఏం చేస్తూ ఉంటాడంటే మనకు మార్గం చూపించే దేవుడుగా ఉంటాడు. ఇప్పుడు ఈ యొక్క తల్లి ఆ శూన్యం దాని యొక్క జీవితంలో మనం చూస్తే ఆ ప్రాంతంలోకి కరువు వస్తుంది. కరువు వస్తూ ఎన్ని సంవత్సరాలు వస్తుందంటే 7 సంవత్సరాలు కరువు వస్తుంది. 7 సంవత్సరాలు కరువు వస్తుంటే ఇప్పుడు ఇంటి వారో బంధువులు అమ్మ కరువు వస్తుంది, మనం ఎప్పుడు కాదు అక్కడికి వెళ్దాం, అక్కడ కాదు ఇక్కడికి వెళ్దాం అని చెప్పేసి నయోమి వచ్చిన రీతిగా వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చిందంటే మరచిపోకుండా ఆమె చేసిన ఉపచారం మరచిపోకుండా, ఎందుకంటే పరిశుద్ధ లేఖనాలు చూస్తే దైవజనుని నువ్వు చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నాడు, దైవజనుడికి గ్లాసు నీళ్ళు ఇస్తే నాకు ఇచ్చినట్టు అని దేవుడు చెప్తూ. కాబట్టి ఇప్పుడు దేవుడికి జరిగింది ఆ పరిచయం. కాబట్టి దేవుడు మౌనంగా ఉండటం ఏం చేస్తున్నాడంటే ఆ బిడ్డకు కరువు రాబోతుంది, ఆ ఉన్న ప్రాంతంలో కరువు రాబోతుంది, కాబట్టి నువ్వు వెళ్ళి ఆమెతో చెప్పాలి. ఏం చెప్పాలి? నీకు ఎక్కడి నుంచి లేచి నీ ఇష్టం వచ్చిన చోట, నీకు అనుకూలమైన చోట ఏం చేయాలంటే నువ్వు అక్కడికి వెళ్ళు. దేవునికి మహిమ కలగాలి. ఆ తర్వాత 3వ వచనం చూస్తే, అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిస్తీన్ల దేశంలో నుండి వచ్చి తన ఇంటిని వచ్చి భూమిని వచ్చి మనవి చేసే రాజు నద్దకు పోయాను. ప్రేమ కలిగిన దేవుడిగా జ్ఞాపకం చేస్తుంది. మనము చేసే సక్రియ ఏనాడు కూడా దేవుడు మర్చిపోతుంది. మీ అందరూ దేవుని సన్నిధానం అని మీరు చేసిన సక్రియ దేవుడు ఏనాడు కూడా మర్చిపోతుంది. నువ్వు దేవుని సన్నిధానంలోనికి ఒక గ్లాసు తీసుకొచ్చేవా, ఉపయోగించుకునే పారేసే గ్లాస్ ఒక గ్లాస్ తీసుకొచ్చేవా, అది కూడా గుర్తుపెట్టుకుంది మరో. ఎందుకంటే అది ఆయన పేరుకు జరిగింది, ఆయన పేరుకు జరిగింది ఆ ఉపచారం. కాబట్టి ఆయన మర్చిపోదు. దేవునికి మహిమ కలుగుతుంది. కానీ మన జీవితంలో మనము తొందరపడి ఏమనుకుంటామంటే కొన్నిసార్లు దేవుని మీద మనం ఆశపడిపోయే వారిగా ఉంటాం. నేను అట్లా చేశాను, ఇట్లా చేశాను, నాకేం వేరే చేయట్లేదు, ఇప్పుడు ఎంత గొప్ప అమ్మాయి నుంచి తప్పిస్తున్నాడు. 7 సంవత్సరాలు కరువు రాకపోతుందంట. 7 సంవత్సరాల్లో వచ్చే కరువు నుండి ఏమైనా ముందు దాన్ని అప్పుడు తీసుకెళ్ళిపోతుంది. దేవునికి ఏమైనా కాబట్టి దేవుని కార్యంలో అందరి నిమిత్తం దేవుడు అంటూ ఉన్నాడు. ఇదే హెబ్రీకి రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూడండి. ధర్మము చేయమరచిపోకుండా దేవునికి ఇష్టమైన నీవు చేసే ఉపకారము, నీవు చేసే ధర్మం మరొకటి అది నేనేం చేస్తుంది? ఆపద నుండి నేను తప్పిస్తుంది, కీడు నుండి నేను తప్పిస్తుంది, కొరతలో నుండి నీకు సమృద్ధిలో తీసుకొస్తుంది. ఇంతకుముందు అన్నట్టుందంటే కుమారుడు లేక కొరతను తీర్చేది. ఇప్పుడు శ్రమ వస్తూ ఉంది. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, లేకుండా 7 సంవత్సరాలు శ్రమ వస్తుంది. ఆ శ్రమలో నుంచి ఏం చేస్తున్నాడు? చేసిన ఉపచారాన్ని జ్ఞాపకం చేస్తుంది. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, మీరు ఏమి చేసినాను మనుషులకు చేసినట్లుగా, ప్రభువుకు చేసినట్లుగా, ప్రభువుకు చేసినట్లుగా. ఇంతకుముందు చాలా బాగా చెప్పారు. మీ ఇంట్లో నుంచి ఒక గింజ ఏదైనా నువ్వు పట్టుకొచ్చి నీ గింజ విలువ దేవుడికి పోయినా నీకు చూపించుకోవాలి. దైవ సేవకుని నువ్వు చేసిన కార్యం ఎవరు చూస్తూ ఉన్నారంటే దేవాటి దేవుడు చూస్తారు. చూసి ఆమె దేవుడు తెచ్చాడు, మనం రాలేదు. దేవుడికి మనం కలిగి లేకుంటున్నా దాటి వెళ్ళని కృపతో చెప్తున్నాను. నువ్వు చేసే పరిచయం, నువ్వు చేసే ఉపచారం, నువ్వు చేసే ధర్మం దేవుడి దృష్టిలో ఎట్టున్నాడు. సరే ఇప్పుడే అట్టి యాగము దేవునికి
ఇష్టమై ఉన్నది. దేవునికి మహిమ కలుగుతుంది. ఇష్టపడి ఇప్పుడు ఏం చేశాడు? దైవజనుడు నెమ్మదిగా కూర్చొని ఇచ్చాడా? దైవజనుడు కరువు రాకముందే ఆమె ఎదురుగా తీసుకొచ్చి దేవునికి మహిమ కలుగుతుంది. కరువు రాకముందు, ఆమె తిప్పులు పడకముందు నిన్నటి దినం చదువుకుంటూ వచ్చి ఒక స్త్రీ కొంచెం పిండి ఉందంట, కొంచెం ఉందంట, ఇంకేమనుకుంటే నీ దీనితో మేము గట్టిగా చనిపోతున్నాం. అట్లాంటి స్థితి ఎవరో ఏమో కనపడిందంటే లేదు, ఆమె తింటానే ఉంటానే ఉంది. దైవజనుడు ముందుగా దేవుడు పంపించాడు. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని దృష్టి ఎప్పుడు మన మీద, మన దృష్టి దేవుని మీద ఉంటే మనకి సత్యంగా దేవునికి మహిమ కలుగుతుంది. అందరి నిమిత్తం భక్తుడు చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు చూడండి ఒకసారి మాట్లాడుతున్నా. తిరిగి రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయదయము మనస్సుంచినట్లు ఈ సంగతులను గురించి దృఢంగా చెప్పుకుందామని కోరుతున్నాను. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు పౌలు గారు? సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు పోయి అక్కడ ఏం చెప్పాలంట? సత్క్రియను దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియను శ్రద్ధగా చేయటం మనసు ఉంచినట్టుగా. ఇప్పుడు ఈ సూర్యమిరాలు ఎక్కడ చేసింది? శ్రద్ధతో. దైవజనుడు అంటున్నాడు, అమ్మ ఎంత శ్రద్ధాభక్తులు మాటలు చూపిస్తున్నావు. కుమారుడు లేకపోతే దేవుడు కుమారుడు బిడ్డ చనిపోతే మళ్ళీ తిరిగి బ్రతికించాడు. నువ్వు చూపించిన శ్రద్ధాభక్తులతో నువ్వు చేసిన సత్క్రియను మరచడానికి మరలేదు. ఇప్పుడు మనం అనుభవించాడు, మరణం నుండి తప్పించాడు. మళ్ళీ ఇబ్బంది వస్తుంది, కరువు వస్తుంది. కరువు నుంచి కూడా విడిపించు. దేవునికి మహిమ కలుగును. మీ అందరూ అటువంటి పిల్లలే. దేవునికి మహిమ కలుగును. మీరు చూసే శ్రద్ధాభక్తులు బట్టి దేవుని యొక్క మాటలు ఏం చెప్తూ ఉన్నాయో తెలుసుకుని ప్రభునందు ఆనందించే రీతిగా ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. ఈ మాటలు ఏం చేయమంటాడు? సంఘముతో దృఢముగా చెప్పుచున్న వాళ్ళను ఎందుకు చెప్పాలి? నీకేమన్నా కొరత ఉంటే నీ కొరత తీర్చబడేటట్లుగా నువ్వు చేసిన సక్రియ ఆ సమయానికి నీ కొరత తీర్చేయగా కనుక నేర్పించే వాళ్ళకి దృఢంగా బోధించే వాళ్ళని చెప్పేసి చెబుతూ రాబోతున్న దినం రికాందర అపోలిక అపోలిక బహు భయంకరమైన దినాలు రాబోతుంది. తప్పుకోవాలి నీవంటే, ఆ దినాల నుంచి నువ్వు విమోచించబడాలంటే దేవుని నామం, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ నువ్వు చూపించే శ్రద్ధాభక్తి, నువ్వు చూపించే ఉపచారం, నువ్వు చేసే శక్తి, నువ్వు చేసే ధర్మము ఏం చేస్తూ ఉంది? ఆదుకుంటూ దేవునికి అది నేర్పించు అన్నాడు. అతను చూస్తే ఇది మంచిది, తర్వాత మనుషులకు ప్రయోజనకరమై ఉన్నది. ఈ విధంగా చేయటము మనుషులకు ప్రయోజనకరం. ఇప్పుడు శూన్యవీరాని జీవితంలో చూస్తే ఆమెకు ప్రయోజనకరంగా ఉందా? లేదు. భర్త ముసలివాడు అయిపోయాడు, ఆమెకు కుమారుడు లేడు, కుమారుడు దేవుడు ఇచ్చాడు. తర్వాత ఆమె కుమారుడు ఒక దినాన మరణస్థితిలోకి వెళ్ళిపో మరణించాడు. మరణం నుంచి దేవుడు తప్పించాడు. ఆమెకు ప్రయోజనం అయిందా లేదంటే ఆమె చూపించిన శ్రద్ధాభక్తి ప్రయోజనం. దేవునికి మహిమ. ఇది మంచిది, ఇది మనకు ప్రయోజనము. దేవునికి మహిమ. రేపొద్దున మనకేం జరుగుతుందో మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. దేవునికి తెలుసు కాబట్టి ఇంకా 7 సంవత్సరాలు కరువు రాకుండాని ముందుగా తెలుసు. పిల్లరా, దేవుని నోటి మాట మా ఎద్దకు వచ్చి నేను మీ హృదయాన్ని సంధించి నీతో చెప్తూ ఉన్నా, నిన్ను పలకరిస్తూ ఉన్నా, నిన్ను బలపరుస్తూ ఉన్నా. ఎందుకు పలకనగా నీవు దాగాలి. ఒక దినం వస్తుంది, ఆ దినాన్ని దాగే చోటుగా ఆయన ఉన్నాడు. దాగేటట్లుగా ఇక్కడ నీవు ఎట్లా ఉండాలి?
బాగేటట్లుగా నీవే రీతిగా ఉండాలంటే శ్రద్ధ కలిగి దేవుడికి మనం అందుకొరకు దేవుడు జ్ఞాపకం చేస్తాం. ఈ రోజు వచ్చిందా, అటువంటి దినం మరొక రోజు వచ్చిందా, ఏ రోజు వచ్చినా సూర్య మీరాల దగ్గరికి ప్రవక్త రాని దేవునికి ఆ రీతిగా మన ప్రభు మన పక్షాన దేవునికి అర్థం కాలేదా? ఆ రీతిగా దైవజనుడు ఆ కుమార్తె దగ్గరికి వచ్చిన రీతిగా మన ప్రభు మన పక్షాన ఉన్నాడు అంటున్నాడు. దేవునికి ముందుగా తెలియజేసే దేవుడు, ముందుగా ఆపద నుండి తప్పించే దేవుడు, కరువు నుండి తప్పించే దేవుడు, ఇబ్బందుల నుండి మనల్ని విడిపించే దేవుడు ఆయన ఉన్నాడు. దేవుడికి కనుక నీవే రీతిగా ఉండాలో జ్ఞాపకం చేస్తున్నావు. నువ్వు చేయాలన్నా చేసిన ఆయన మర్చిపోవట్లేదు. చేసిన దాన్ని బట్టి ఆయన అన్యాయస్తులు కాదు, న్యాయం తెచ్చేది. ఇప్పుడు ఆ పట్టణం అంతా చూదేమిరాలు ఉన్న పట్టణం అంతా కరువుతో మగ్గిపోతుంది. చూదేమిరాలు ఏం చేశాడు? సుఖంగా బ్రతికేటట్టుగా వెలుగులో తీసుకొచ్చాడు. దేవుడికి కాబట్టి ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. నేను ఫలానప్పుడు అది చేసిన, ఫలానప్పుడు ఇది చేసిన, నాకేం జరగలేదు, పొరపాటును కూడా అనదు దేవుడు. అనదు. తగిన సమయం అంతా ఆయన ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. దేవుడికి తర్వాత అదే తీతుకు రాసిన పత్రిక 14 వచ్చింది. మన వారు నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సక్రియలను శ్రద్ధగా చేయటకు నేర్చుకోవాలి. ఇంకొక ప్రయోజనం చెప్తున్నాం. మనం ఫలించే వారిలో ఉండాలంటే యేసయ్య వస్తూ ఉన్నాడు. దేని కొరకు వస్తున్నాడు? ఫలాల కొరకు వస్తున్నాడు. మనం ఫలించే వారిలో ఉండాలంటే చెబుతున్నాడు. మన వారు నిష్ఫలులు కాకుండా నిమిత్తము, మన సంఘపు వారు అయితే మన ప్రజలు ఫలం లేకోకుండా ఉండకోకుండా ఏం చేయాలంట? నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సక్రియను శ్రద్ధగా చేయటకు నేర్చుకోగలను. ప్రభునామములో ఇంటి కార్యములు చేస్తున్న మిమ్మల్ని అందరినీ మనసారా దీవిస్తున్నాను. దేవుడికి వాక్యం నా ఎదురు నాకు సమయోచితమైన సక్రియగా సహోదరు చేసిన సక్రియ వాక్యం నా ఎదురు రావట్లేదు. సమయోచితమైన సక్రియగా నెట్వర్క్ ని పనిచేసేటట్టుగా సమయోచిత సక్రియగా ఈరోజు నిజంగా చెప్పాలి అంటే మనకు విన్నట్టుగానే ఆయన అన్నారు, రేపు మనం చేసేది ఏం లేదు, ఇంత పొక్కుని ఒకసారి వేసాము అన్నారు. అయితే సమయోచితమైన సక్రియగా బిడ్డలు ఈ దినం కొరకు సహాయం చేసుకోవచ్చు. దేవునికి మహిమ కలుగుతుంది. మనం చేసే సమయోచితమైన సక్రియ ఏం చేస్తుందంటే మనకి ఫలాన్ని ఇస్తుంది. ఫలాలు లేని వారిగా మనం ఉండగా, నిష్ఫలులుగా మనం ఉండగా, ఫలము కలిగిన వారిగా. ఫలం లేకపోతే చెట్టు వెళ్ళినట్టు గొడవలు పెట్టుకుంటాం. ఆ చెట్టును చూస్తూ ఉన్నాం, చెట్టును ఫలాలు ఏం చేస్తారంటే చెట్టు అట్లా వస్తూ ఉన్నాము. కాబట్టి మనం ఫలించే వారిగా పిల్లలారా, నా నోట్ల దేవుడి ఇచ్చిన ఆశీర్వాదము వచ్చినాలే మిమ్మల్ని ఆశీర్వదిస్తూ కలుగుతున్నాను. దేవునికి ఇష్టపడి దేవుని కృపను అనుభవించే రీతిగా మనము దేవుడి మాట వినడానికి శ్రద్ధ పెడుతున్నాం. మనం చేస్తున్న క్రియ దేవుడు చేస్తూ ఉన్నాము. చూసిన దేవుడు అన్యాయస్తుడు అన్యాయస్తుడు కాదు, నాకెందుకు ఇట్లా చేస్తాడు అని నిన్ను ఏడ్చేటట్లు ఉంచలేను. అన్యాయస్తుడు మర్చిపో తగిన సమయం అంటూ సహాయం చేసేది. దేవునికి ఏమైనా కలగాలి. ఇప్పుడు రాజుల గ్రంథం, ఈమె కరువు వచ్చిన 7 సంవత్సరాలు కూడా వెళ్ళిపోయినాక ఫిలిస్తీన్ల దేశం వెళ్ళిన తర్వాత 3వ వచనం చూస్తే ఆమె మళ్ళా తిరిగి వచ్చినట్టుగా రాజుగారి దగ్గరికి, ఆ దేశపు రాజుగారి దగ్గరికి వచ్చిన ఇశ్రాయేలు రాజుగారి వచ్చినప్పుడు రాజుగారి దగ్గరకు మనవి చేసుకోవడానికి వచ్చినాను. అదే సమయంలో చూడండి దేవుని యొక్క ఆశ్చర్యం ఎట్లా ఉంది. రాజు 4 వచ్చి రాజు దైవజనుని పనివాడకు
గెహజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటిని నాకు తెలియచెప్పమని ఆజ్ఞనిచ్చి ఉండెను. ఈ దైవజనుడు ఏమైనా పంపించాడు కదా, ఆ దైవజనుడు గురించి రాజు గారు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈయన ప్రాంతానికి తిరిగి వచ్చింది. తిరిగి వచ్చే సమయానికి రాజుగారి దగ్గరికి వెళ్ళి నేను విడిచిపెట్టిన నా ఆస్తి నాకు ఇప్పించమని మనవి చేసుకోవడం తెలియదు. వెళ్ళేసరికి అక్కడే ఉన్నారు దైవజనుడు యొక్క పనివాడు అక్కడ ఉన్నారు. అంటే ఇక్కడ మనకి ఏం కనపడుతుంది, మన అవసరత తీర్చడానికి దేవుడు సమస్తమును సమకూరించి జరిగించేది. దేవునికి ఏమని కలుగుతుంది ఎందుకు అనగా ఆయన ప్రేమించింది, ఆయన ప్రేమిస్తూ దైవజనుడి తన ఇంటికి వేసి దైవజనుడికి ఆ తన ఇంటిలో బలవంతం చేసి భోజనం పెట్టి అయ్యా నువ్వు ఈ మార్గంలో వచ్చి వెళ్ళేటప్పుడల్లా నా ఇంటికి రా అని చేసి ఈ సత్తులు ఏం చేస్తుందంటే దేవుడిని అక్కడ ఓడకనే ఉండనివ్వదు. ఏ సమయానికి ఏది అవసరమో ఆ రీతిగా సమకూడించి కార్యాలు జరిగిస్తాం. దేవునికి మనం కలుగుతాం. ఇప్పుడు రాజుగారి దగ్గరికి దైవజనుడి యొక్క పని వాళ్ళు జరగక వెళ్తే రాజుగారికి మరి అప్పుడే ఎందుకు వచ్చిందో అని ఆలోచన. ఎలీషా ప్రవక్త ఏమేమి కార్యాలు చేశాడు నా చెప్పవా ఏం చెప్తున్నాడు. ఎలీషా ప్రవక్త పలానా కార్యం చేశాడు. ఒక బిడ్డ చనిపోతే ఆ బిడ్డను బ్రతికించాడు. చనిపోతే ఆ బిడ్డను బ్రతికించాడని చెప్పేసరికి పక్కన ఎవరు అనుకుంటా చనిపోయిన బిడ్డ తల్లిగా తిరిగిపోయి ఏమ కుమారుని బ్రతికించాడు అని ఈ సంగతులన్నీ కూడా ఎవరు చెప్తున్నాడు, రాజుగారు. దేవునికి చూడండి చదువుతాం మాట 5వ చదువు. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజులకు తెలియజేస్తుండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని చూసి భూమిని చూసి రాజుతో వరిది చేయవచ్చును. అంతలో జగతి నాయన వాడమైన రాజా ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈ బిడ్డ ఇదే అని చెప్పగా దేవునికి ఆమె ఇల్లు విడిచిపెట్టి వెళ్ళి ఆస్తి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల తర్వాత మళ్ళా తిరిగి వచ్చి రాజు గారితో మనం చేసుకోవాలి. ఇంటి గురించి మనకున్న భూభాగం ఏమని వాటి గురించి మనం చేసుకోబోతుంది తీర్పించమని చెప్పేసి. అయితే ఆ సమయంలో దైవజనుడి యొక్క పని వాళ్ళు ఇదిగో దైవజనుడు బ్రతికించిన బిడ్డ తల్లి ఏమి, బ్రతికించిన బిడ్డ కూడా వీడే అని చెప్పేసి రాజుగారితో చెప్తూ వచ్చాడు. చెప్పినప్పుడు రాజుగారి హృదయం కూడా కరిగిపోయింది. దేవునికి ఏమని సమస్తం సమకూర్చి జరిగించాడు అన్యాయస్తుడు కాదు దేవుడు. చదివితే ఆ రోజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజేశాను. కాబట్టి రాజు ఆమె పక్షంలో ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇవ్వని సెలవిచ్చింది. ఎంత గొప్ప కార్యాలు ఈయన రాజుగారికి ఏం తెలియదు, కానీ రాజుగారి దగ్గర తెలియదు. వెళ్ళిన సమయంలో ఆమెను పరిచయం చేయడానికి అక్కడ ఎవరు పెట్టారు? దేవుడు పరివాడు గెహజీ, నేనున్నాను, నాకు నీ పక్షంగా నేనున్నాను. ఇంతకుముందు ఎవరు చెప్పారో మాట నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు మనతో పరిశుద్ధాత్ముడు మన పక్షం. దేవునికి మహిమ కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు ఏం చేసుకుంటున్నారంటే ఆయన సంగతులు మనకు చేస్తున్నాడు, మన గురించి ఆయన తెలియజేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగుతుంది. దేవుని యొక్క వాక్యం మనం యుక్తిగా ఏం అడగాలో మనకు తెలియని స్థితిలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు మన గురించి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. పని వాడిగా ఆ సమయం తగ్గ చెప్పిన సంగతిని బట్టి ఇప్పుడు రాజుగారు ఏం చేశాడు, వెంటనే ఒక అధిపతిని నియమించాడు. ఆమె సమస్య ఏంటో, ఆమె ఇల్లేదో, ఆమె ఆస్తి ఏంటో నువ్వు మొత్తం లెక్క చూసి ఆమె అప్పగించాలని చెప్పేసి రాజుగారు ఒక అధిపతిని చూసి ఎంత గొప్ప కార్యం కూడా దేవుడికి ఎంత గొప్ప కార్యాన్ని వీటి పక్షంగా చేసుకోవచ్చు. రాజుగారు వెంటనే అధిపతులు ఒకరిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశం నుంచి వచ్చిన అప్పటి నుంచి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తు దేవుడికి రాజుగారు ఇవ్వాలి.
నువ్వు పోయావమ్మా, ఇది వచ్చావు, నీకు వచ్చిన దాన్ని బట్టి నీలో నీ భూమి తీస్తాను. ఇక్కడ పని జరిగిస్తుంది ఎవరు? దేవాది దేవుడు. దేవుడికి దేవుడు పని జరిగిస్తూ ఏం చేశాడు? ఏదైతే విడిచి వెళ్ళిందో ఆ విడిచి వెళ్ళిన నీళ్ళు ఏ ఫలం అయితే విడిచిపెట్టి వెళ్ళిందో ఆ ఫలంలో పండిన పంట 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు. నేను స్వస్థపడుతూ, నేనుగా నీకు రూపం ఇస్తూ ఆయన మహిమా ప్రభావాలతో క్షేమాభివృద్ధి అందటానికి ఆశీర్వదించమని ప్రభు నుంచి వచ్చిన దానంతటిని తిరిగి సంపాదించినట్టుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తుంది. ఆ రీతిగా ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. ఆమెకు మరలా యావత్తును మరలా ఇమ్మని సెలవిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఈ దైవజనులు ఏదన్నా ఒకసారి ఈ శూన్యమీరాలు, ఈ బంధాలైన శూన్యమీరాలు మన జీవితంలో ఏదన్నా పోగొట్టుకున్నారు. కుమారుడు లేకపోతే కుమారుడు పొంది, కుమారుడు మరణిస్తే కుమారుడు తిరిగి సంపాదించుకుని, తర్వాత ఇల్లు ఆస్తి వదిలిపెట్టేస్తే మళ్ళీ ఇల్లు ఆస్తే కాదు, ఆమె వెళ్ళిపోయిన సమయంలో పండిన పంటను కూడా సంపాదించుకుని. ఏ కారణం చేత? ఆమె చూపించిన శ్రద్ధ, ఆమె చేసిన సక్రియ. కాబట్టి నువ్వు చేసే సక్రియకు ఎంత విలువ ఉందో అర్థమైంది. మనం చేస్తున్న సక్రియకు, దేవుని పేరట మనం చేసే సక్రియకు ఎంతగా దేవుడు మేలు చేస్తూ ఉన్నాడో, ఎంతగా న్యాయం తెలుస్తున్నాడో పరిశుద్ధ లేఖనాలు పేటగా తెలియపరుస్తున్నాడు. ఇలా విలువబడిన వ్యక్తిగా నా మాటను ముందుంచిన రక్షకుడా, ప్రపంచంలో తల్లి ఎదుట ఎన్నుకున్న బిడ్డగా నా సంగమా, దేవుని నామ మహిమార్థంగా నీ సత్యంగా ఫలించేదని విశ్వసించి దేవుని కృపలను అనుభవించని ప్రభు సెలవిస్తుంది. దేవునికి అలా జ్ఞాపకం చేస్తుంది. ఈమె తన జీవితంలో మరి సంతోషాన్ని, సమాధానాన్ని కోరుకోవడానికి కోరుకుంటుంది. ఇక్కడ కాదు వేరే చోటుకి వెళ్ళి బ్రతకాలి, అక్కడ చక్కగా మనతో పాటు అన్ని వాళ్ళు తీసుకొని బ్రతికింది. మరియు వాళ్ళందరూ వేసుకొచ్చి మళ్ళా పోయిందని అంతా సంభవించింది. దేవునికి ఇక్కడికి వచ్చిన నీ జీవితంలో దేవుడు చెప్తున్నా మేమేంటో, దేవుడు చేస్తున్న సహాయం ఏంటో మన పనులు వెలిగేటట్టుగా దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుడికి అందుకే గత కాలంలో ఏమన్నా తెలుసా, మన గుర్తొచ్చిన నేను అన్న మాటను బట్టి మీరు దేవుని సన్నిధిలోకి ఒక వ్యవసాయం ఏం తీసుకొచ్చినా, మీరు దేవుని సన్నిధిలోకి ఇదో సహోదరి అలానే తీసుకొచ్చింది, అట్లాంటి ఫ్రూట్స్ ఏం తీసుకుని మీరు ఎక్కడ పెట్టినా పోయి నీ పుస్తకంలో రాసి పెట్టుకో. దానికి ప్రతిఫలం వచ్చింది. నువ్వు ఒకవేళ మర్చిపోతావేమో, నువ్వు మరిచినా నేను మరవను. ఇప్పుడు ఇచ్చేయడం లేదండి, అదే దేవుడు మన పక్షాన ఉన్నది, అదే దేవుడు మనతో ఉన్నది. దేవునికి మహిమ కలగాలి. దేవుడి యొక్క లేఖనాలను మనం గమనించినప్పుడు అపోస్తలుడైన పౌలు మీ సత్క్రియల గురించి, మీ గురించి నేను మాట్లాడడానికి నాకేదో తక్కువది కాదు. మీరు సంఘానికి, పరిశుద్ధునికి మీరు పరిచారం చేస్తున్నారు. మీరు చేసిన పరిచర్యను బట్టి ఆయన యొక్క కృప మహదేశ్వరం చెప్పిన మీరు ప్రతి అవసరత తీరుస్తారు. దేవుడికి మహిమ కలగాలి. మీ అవసరం ఏమో, మన అవసరం తీర్చబడవా, మన అక్కలు తీర్చబడవా అని నేను వెళ్ళి అడిగిందా అంటే ఆ అవసరాలన్నింటినీ కూడా దేవుడు తీర్చాడు, అక్కలన్నింటినీ కూడా దేవుడు తీర్చాడు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, దైవజనుడు చెప్పిన మాట వ్యక్తి. ఈరోజు మనం కూడా దేవుడు చెప్పిన మాట మనం ఏంటే దేవుడు మన ఎడల అన్యాయస్తున్నాం, సమస్తము సమకూరించి జరిగించేవారు. దేవుడికి మహిమ కలుగుతారు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన ఇంటిలో దీవించిన